ఇది కాకరకాయ పులుసు బెల్లం పెట్టిన కూర. ఎప్పుడో అమ్మమ్మల కాలం నాటి కూర అండి ఇది. మా ఇంటికి ఒక ఆవిడ వచ్చేవారు, ఆవిడ చేసేవారు, ఆవిడ దగ్గర నేర్చుకున్నాను నేను. కాకరకాయలు ఇలా రౌండ్గా చక్రాలలాగా తరిగేసేసుకుని కొంచెం ఉప్పు, చింతపండు, కొంచెం పెరుగు, దీని చేదంతా పోతుందండి. కొంచెం పెరుగు కూడా వేసాను, దీని చేదంతా పోతుంది. నీళ్ళన్నీ కూడా పారిపోసేస్తాం, మనం ఉంచుకోమన్నమాట, డ్రైన్ చేసేస్తాము అంతా. ఏంటంటే ఈ చింతపండు, ఉప్పు, ఆ మజ్జిగ పులుపు అంతా కూడా దీనికి అంటుతుంది కాకరకాయ ముక్కలకి, దాంతో చేదు తగ్గిపోతాయి. ఇప్పుడు మూకుడు కాలేసి కొంచెం మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర పోపు వేయించేసుకోవాలండి. 2 ఎండుమిరపకాయలు, కారంలో 2 ఎండుమిరపకాయలే ఉన్నాయి నా దగ్గర, 2 ఎండుమిరపకాయలు. ఇది ఏంటంటే బెల్లంతో ఉడుకుతుందన్నమాట, దాంతో ఆ కాకరకాయ ముక్కలు సాగుతూ పాకల్లాగా బాగుంటాయండి. కూర మాత్రం కొంచెం ఓపికగా చేసుకోవాలి, పేషెన్సీ ఉండాలి. కొంచెం లాంగ్ ప్రాసెసే కానీ తినడానికైతే చాలా బాగుంటుంది.